వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీలో ఘన విజయం తర్వాత ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెడుతున్నాయా టీడీపీ జనసేన పార్టీలు? మహానాడు వేదికగా తెలంగాణలో పార్టీ మళ్లీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని లోకేష్ ప్రకటించగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం ఏర్పాటు చేయటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇది కేవలం పార్టీ సమీక్షా సమావేశమా, లేక తెలంగాణ రాజకీయాల్లో కొత్త వ్యూహానికి శ్రీకారం చుడుతున్నారా? జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు ఫోకస్ పెట్టారా? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా బలహీనపడింది. 2014లో 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన పార్టీ ఆ తర్వాత నేతల వలసలు, మారిన రాజకీయ సమీకరణాలతో దాదాపు కనిపించకుండా పోయింది. 2018లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. 2023 ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే 2024లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మళ్లీ తెలంగాణపై దృష్టి పెట్టినట్లు సంకేతాలు ఇస్తోంది. మహానాడు వేదికగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి పార్టీని తిరిగి నిర్మిస్తామని ప్రకటించిన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక జనసేన కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2న హైదరాబాద్ లో తెలంగాణ జనసేన నేతలతో పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ నిర్మాణం, జిల్లా కమిటీల బలోపేతం, యువతను ఆకర్షించే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరి వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కొన్నేళ్లుగా జనసేన ప్రధానంగా ఏపీ రాజకీయాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు అధికార భాగస్వామ్యంతో వచ్చిన ఆత్మవిశ్వాసంతో తెలంగాణలో కూడా పార్టీని విస్తరించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు, యువత, ఆంధ్ర సెటిలర్ ఓటర్లను టార్గెట్ చేస్తూ పార్టీని విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఈ రెండు పార్టీల వ్యూహంలో కీలకంగా కనిపిస్తున్నాయి. ఏపీలో కలిసి అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన తెలంగాణలో కూడా పొత్తుతో ముందుకు వెళ్తాయా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ బలహీనపడిన తర్వాత ఏర్పడిన రాజకీయ ఖాళీని భర్తీ చేయాలని చూస్తున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ రాజకీయాలు ఏపీతో పోలిస్తే పూర్తిగా భిన్నం. ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ, జనసేనకు ఎంత స్థలం దొరుకుతోంది? పవన్ కళ్యాణ్ సమావేశం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తాయా, లేక ఇది కేవలం క్యాడర్ ను యాక్టివ్ చేసే ప్రయత్నమేనా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.